హాయ్, ఇప్పుడు మన లెక్చర్ నెంబర్ 29 చూద్దాం. ది అల్టిమేట్ పైథాన్ కోర్స్లో ఇక్కడ ఏంటంటే లాంబ్డా ఫంక్షన్స్ గురించి చూస్తాం మనం. ఓకే, లాంబ్డా ఫంక్షన్స్ అంత యూస్ఫుల్ కాదు, అంటే ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడుగుతారు కానీ మనం రెగ్యులర్గా అయితే యూజ్ చేయం. నార్మల్ ఫంక్షన్స్ అందరూ యూజ్ చేస్తుంటారు. లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేస్తే కోడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక మొదలెడదామా. నా కోర్సు నోట్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంది. 2x స్పీడ్లో చూడండి, మీ టైం సేవ్ అయింది. లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఏంటంటే అవి చిన్న ఫంక్షన్స్, వాటికి నేమ్ ఏమి ఉండదు. స్మాల్ అనానిమస్ అంటాం, అంటే నేమ్ ఏమి ఉండదు. వాటిని లాంబ్డా అనే కీవర్డ్ యూజ్ చేసి మనం డిఫైన్ చేస్తాం. ఓకే, వాటికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంతా పంపించవచ్చు, కానీ అది మాత్రం ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే పర్ఫామ్ చేసిద్ది. ఎగ్జాంపుల్తో మీకు అర్థమైద్ది. సింటాక్స్ ఎలా రాస్తారంటే లాంబ్డా అని రాస్తారు, ఆర్గ్యుమెంట్స్ అన్ని రాస్తారు, ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్తారు. మరి దీనికి పేరు లేదుగా, ఎలా కాల్ చేయాలి? జనరల్గా ఏదో ఒక పేరు పెడతాం, ఇలా పెట్టేసి ఈక్వల్ అని పెడతాం. అప్పుడు రెగ్యులర్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తారో లాంబ్డా ఫంక్షన్ కూడా అలాగే కాల్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఇది లాంబ్డా ఫంక్షన్. ఇంతవరకు 2 వేరియబుల్స్ని తీసుకుంటుంది ఆర్గ్యుమెంట్స్గా. ఆ రెండింటిని యాడ్ చేస్తుంది ఒక ఎక్స్ప్రెషన్లో. సో దీన్ని ఎలా కాల్ చేయాలంటే దీన్ని యూస్ చేసి కాల్ చేయాలి. యాడ్ 1 ఈక్వల్ టు అని చెప్పి పెట్టాం కదా, కాబట్టి యాడ్ 1 10, 20 అని రాస్తే ఇది 10ని 20ని యాడ్ చేసిద్ది. యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. మీరు ఎందులో క్యాప్చర్ చేయకపోతే డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తుంది. సో దాని వాల్యూ 30 ప్రింట్ చేసేస్తుంది. మీరు క్యాప్చర్ చేస్తే తర్వాత ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది సేమ్ ఇలాంటి లాంబ్డా ఫంక్షన్ని మీరు రెగ్యులర్ ఫంక్షన్గా కూడా రాసుకోవచ్చు. లాంబ్డానే రాయాల్సిన అవసరం లేదు. మీరు ఇది అర్థం చేసుకోండి. లాంబ్డా ఫంక్షన్ చేసే ఏ పనైనా రెగ్యులర్ ఫంక్షన్ చేసిద్ది, కానీ రెగ్యులర్ ఫంక్షన్ చేసే ఏ పనైనా అన్ని పనులు లాంబ్డా ఫంక్షన్ చేయలేదు. ఓకే, మనం ఇదే ఫంక్షన్కి రెగ్యులర్ ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. యాడ్ x, y రిటర్న్ x + y అని చెప్పి దాన్ని కాల్ చేస్తే 9 ప్రింట్ అయిపోయింది. ఓకే, రెండు లాంబ్డా ఫంక్షన్ కానీ రెగ్యులర్ ఫంక్షన్ కానీ రెండు ఒకే పని చేస్తాయి. కాకపోతే రెగ్యులర్ ఫంక్షన్ ఇంకా పవర్ఫుల్. లాంబ్డా ఫంక్షన్కి మనం నేమ్ ఏమో జనరల్గా అది ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉంటుంది. లాంబ్డా ఫంక్షన్లో చిన్న చిన్న పనులు చేయడానికి లాంబ్డా ఫంక్షన్ యూజ్ అయ్యింది. ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేయడానికి లాంబ్డా ఫంక్షన్ యూజ్ అయ్యింది. అంటే మీరు ఒక లాంబ్డా ఫంక్షన్ రాశారు, ఇది లాంబ్డా ఫంక్షన్ అనుకోండి, ఇది లాంబ్డా ఫంక్షన్ అనుకోండి. దీన్ని వేరే ఫంక్షన్కి పాస్ చేయాలంటే కన్వీనియంట్గా ఉంటుంది, జనరల్గా అక్కడ యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి 3 నెంబర్స్ని యాడ్ చేద్దాం. మీరు ఎన్నైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవచ్చు, దాని మీద లిమిట్ ఏం లేదు, కానీ రిటర్న్ మాత్రం ఒక ఎక్స్ప్రెషనే. ఓకే, సో x, y, z ఇది లాంబ్డా ఫంక్షన్. x, y, z అని 3 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. మనం 3 వాల్యూస్ని పాస్ చేస్తున్నాం, ఆ 3 వాల్యూస్ని యాడ్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ చేసినప్పుడు యాడ్ 3 అనే దాంతో కాల్ చేసినప్పుడు 35 అని ప్రింట్ అవుతుంది. అదే మీరు రెగ్యులర్ ఫంక్షన్తో కూడా చేయొచ్చు. XYZ అని 3 వేరియబుల్స్ని తీసుకుంటుంది ఆర్గ్యుమెంట్స్గా. x + y + z రిటర్న్ చేస్తుంది. మీరు కనుక ఇలా రాస్తే యాడ్ 4 10 + 20 + 5 అని 35 వచ్చేసింది. ఓకే, లాంబ్డా ఫంక్షన్ మల్టీ లైన్ అవ్వచ్చా? అవ్వకూడదు. మీరు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ కనుక రాస్తే లాంబ్డా ఫంక్షన్లో మీకు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది? ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ మనం లాంబ్డాలో రాయకూడదు. లాంబ్డాలో మనం జనరల్గా ఒక ఎక్స్ప్రెషనే ఎగ్జిక్యూట్ అయింది, అప్పుడు ఒక వాల్యూ రిటర్న్ అయింది. మీరు కనుక మోర్ దాన్ 1 వాల్యూ రిటర్న్ చేయాలనుకుంటే లిస్ట్ కానీ టపుల్ కానీ డిక్షనరీ కానీ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే లాంబ్డా ఫంక్షన్ ఇది, దీనికి x అనే వేరియబుల్ని పంపించాం ఆర్గ్యుమెంట్ని, కానీ మన ఎక్స్ప్రెషన్ ఏంటి? ఒక టపుల్ని రిటర్న్ చేస్తున్నాం. ఆ టపుల్లో వేరియస్ వాల్యూస్ ఉన్నాయి.
సో చూడండి టపుల్ రిటర్న్ అయింది. మీరు దాన్నే రెగ్యులర్ ఫంక్షన్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, 3 వేరియబుల్స్ని రిటర్న్ చేసాం, మనకి టపుల్ రిటర్న్ అయింది. రెగ్యులర్ దాంట్లో కూడా 3 రిటర్న్ చేస్తే టపుల్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మీరు స్పెసిఫిక్గా టపుల్ని రిటర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇలా 2 లైన్స్ కావాల్సి వచ్చినాయి అనుకోండి, లాంబ్డా ఫంక్షన్ మాత్రం చేయదు. లాంబ్డా ఫంక్షన్లో కాంప్లెక్స్ థింగ్స్ మనం చేయలేం, సింపుల్ థింగ్స్ వరకే మనం చేయగలం. రిటర్న్ స్టేట్మెంట్స్ లాంబ్డా ఫంక్షన్లో ఉండవు. ఓకే, అది ఆటోమేటికలీ రిటర్న్ చేసిద్ది ఆ ఎక్స్ప్రెషన్ని ఆటోమేటిక్గా. కాబట్టి మీరు స్పెషల్గా రిటర్న్ స్టేట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు లాంబ్డా ఫంక్షన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లాంబ్డా ఫంక్షన్ a, b అనే ఆర్గ్యుమెంట్స్ తీసుకుంది, a - bని రిటర్న్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు a - b ప్రింట్ అయిపోయింది, మీరేమి రిటర్న్ a - b అని చెప్పని అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు sub1 అనే ఫంక్షన్ని 200, 90 ఇచ్చారనుకోండి. సో 200లోంచి 90 సబ్ట్రాక్ట్ చేసింది. సో రిజల్ట్ 110. సో sub1 లోకి 110 వెళ్ళింది. మీరు ఇప్పుడు ఆ వాల్యూ sub1 ప్రింట్ చేస్తే అది 110 వచ్చింది. దాని టైప్ కనుక చూస్తే అది ఇంటీజర్ వచ్చింది. మీరు దీన్ని రెగ్యులర్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో a, b 2 పారామీటర్స్ తీసుకుంది, a - bని రిటర్న్ చేస్తుంది. నేను 200, 90 పంపిస్తే 110 సబ్ వాల్యూలోకి వెళ్ళింది. ఆ 110ని ప్రింట్ చేశాను, టైప్ ఆఫ్ సబ్ వాల్యూ చూస్తే ఇంటీజర్ వచ్చింది. ఓకే, సో రిటర్న్ స్టేట్మెంట్స్ మనకి అవసరం లేదు. మీరు ఒక లాంబ్డా ఫంక్షన్లో ప్రింట్ కూడా పెట్టేయచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, a, bని తీసుకుంటుంది లాంబ్డా ఫంక్షన్, డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తుంది a - bని. ఓకే, మీరు ఎప్పుడైతే దాన్ని కాల్ చేస్తున్నారో 100, 45 పెట్టి ఆ రిజల్ట్ని ప్రింట్ చేసేసింది. ఇంకా అది ప్రింట్ చేస్తుంది కాబట్టి ఇదేమి రిటర్న్ చేయట్లేదు. ఏమీ రిటర్న్ చేయకపోతే పైథాన్లో ఏమి రిటర్న్ అయింది అంటే నన్ రిటర్న్ అయింది. అందుకని సబ్ వాల్యూ 1లో నన్ వచ్చేసింది, సబ్ వాల్యూ 1లో నన్ వచ్చింది. మీరు దానికి ఈక్వలెంట్ రెగ్యులర్ ఫంక్షన్ కూడా రాయొచ్చు. ఎలాగా, a, bని వాల్యూస్ పారామీటర్గా పంపించాం, ప్రింట్ a - b అని చేసాం, ప్రింట్ a - b అని చేసాం. ఓకే, అప్పుడు మీకు 55 ప్రింట్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే దీన్ని కాల్ చేశారో ఆటోమేటిక్గా 55 ప్రింట్ అయిపోయింది. ఇదేమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి సబ్ వాల్యూలోకి నన్ వెళ్ళింది. మీరు ఆ సబ్ వాల్యూని ప్రింట్ చేస్తే నన్ అని వచ్చింది. ఓకే, సేమ్ లాంబ్డా ఫంక్షన్కి ఈక్వలెంట్ రెగ్యులర్ ఫంక్షన్. లాంబ్డా ఫంక్షన్ డిఫాల్ట్ వాల్యూస్ కూడా తీసుకుంటుంది, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కూడా తీసుకుంటుంది. ఓకే, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో మనం ఆల్రెడీ చూసాము. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మనం వాటికి ముందే వాల్యూస్ ఇచ్చి ఉంటాము. ఒకవేళ మనం పాస్ చేయకపోతే ఆ వాల్యూ తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఫాల్ట్ వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ ఆల్వేస్ ఆఫ్టర్ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్సే వస్తాయి. ఓకే, అండ్ డిఫాల్ట్ వాల్యూ ఈజ్ నాట్ పాస్డ్ వెన్ కాలింగ్ ది లాంబ్డా. ఇఫ్ ఎ డిఫాల్ట్ వాల్యూ ఈజ్ నాట్ పాస్డ్ అంటే ఒకవేళ మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఏమి పంపించకపోతే దాని డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. అంటే ఎగ్జాంపుల్తో చెప్తాను, అది అర్థమైంది మీకు క్లియర్గా. ఇక్కడ చూడండి, లాంబ్డా ఫంక్షన్ అవుతుంది, దానికి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ఆర్గ్యుమెంట్స్లో ఇది నాన్ డిఫాల్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. దీని అర్థం ఏంటి, గ్రీటింగ్ అనే దానికి మీరు ఏమి పంపించకపోయినా పర్వాలేదు, హలోని తీసేసుకుంటుంది. ఇప్పుడు కనుక మీరు ఈ లాంబ్డా ఫంక్షన్ని ఒకే వేరియబుల్తో కాల్ చేస్తే, ఒకే ఆర్గ్యుమెంట్తో కాల్ చేస్తే ఆ ఒక్క ఆర్గ్యుమెంట్ వచ్చేసి నేమ్లోకి వెళ్ళిపోయింది, గ్రీటింగ్స్లోకి వచ్చేసి హలో వెళ్ళింది. ఓకే, సో మీరు కనుక దాన్ని ఒక స్ట్రింగ్గా ఫామ్ చేస్తే గ్రీటింగ్స్లోకి హలో వెళ్ళింది, ఈ ఆర్బిఆర్ సార్ అనేది నేమ్లోకి వెళ్ళింది. ఎందుకని, మీరు గ్రీటింగ్స్ ఏం పంపించట్లేదు కాబట్టి అది డిఫాల్ట్ వాల్యూ తీసుకుంది. అది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే. ఓకే, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ మీరు రెగ్యులర్ ఫంక్షన్స్లో కూడా చూసారు ఆల్రెడీ. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ గ్రీటింగ్ ఈక్వల్ టు హలో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. మనం కాల్ చేసేటప్పుడు ఒకే ఆర్గ్యుమెంట్తో కాల్ చేస్తే నేమ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మీకు చూస్తే గ్రీటింగ్లో హలో వచ్చింది, నేమ్లో రవి వచ్చింది, హలో రవి వచ్చింది. ఓకే, మీరు కావాలంటే
డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లాంబ్డా ఫంక్షన్, దానికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, ఇంకోటి వచ్చేసి నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. కానీ మనం ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాం, 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం. సో ఒక పారామీటర్ వచ్చేసి నేమ్లోకి వెళ్ళిపోయింది, ఇంకో పారామీటర్ వచ్చేసి గ్రీటింగ్స్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు హలో హాయ్తో రీప్లేస్ అయిపోయింది. అందుకని మీరు అవుట్పుట్ చూస్తే హాయ్ ఆర్బిఆర్ అని వచ్చింది. ఓకే, మీరు అలాగే పైథాన్లో దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అయినా పంపించవచ్చు లాంబ్డా ఫంక్షన్కి స్టార్ యూజ్ చేసి. మీరు ఆల్రెడీ ఇది మనం నార్మల్ రెగ్యులర్ ఫంక్షన్స్లో చూసాం, సేమ్ కాన్సెప్ట్. స్టార్ యూజ్ చేస్తే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అయినా పంపించవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది లాంబ్డా ఫంక్షన్. ఆర్గ్యుమెంట్స్ ఏంటిది? స్టార్ ఆర్గ్స్ అని పెట్టింది. స్టార్ ఆర్గ్స్ అని పెట్టామంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అని తీసుకుంటామని. ఓకే, స్టార్ ఆర్గ్స్ అదే పెట్టడం అవసరం లేదు, మీరు స్టార్ తర్వాత ఏదేమైనా పెట్టుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. స్టార్ తర్వాత మీకు ఏదేమైనా ఉండొచ్చు. ఓకే, సో స్టార్ ఆర్గ్స్ అని పెట్టడం వల్ల ఈ ఎంటైర్ టపుల్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ ఆర్గ్యుమెంట్స్ గా తీసుకుంటుంది, పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ గా. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్. ఇప్పుడు ఇదేమైంది? టపుల్ అయింది. ఆర్గ్స్ అనేది టపుల్ అయింది. ఇప్పుడు ఆ టపుల్ మీద సమ్ అనే ఫంక్షన్ రన్ చేస్తున్నాం. అదేం చేస్తుంది? వీటన్నిటిని సమ్ చేసి వాల్యూ ఇస్తుంది. ఓకే, మీరు దీన్నే రెగ్యులర్ ఫంక్షన్లో కూడా రాయొచ్చు. రెగ్యులర్ ఫంక్షన్లో కూడా స్టార్ ఆర్గ్స్ మనం ఆల్రెడీ చూసాం, స్టార్ ఆర్గ్స్ అని రాయొచ్చు. మీరు దానికి ఒక టపుల్ పాస్ చేయొచ్చు, ఆ సెట్ ఆఫ్ వాల్యూస్ పాస్ చేయొచ్చు. ఆ వాల్యూస్ అన్ని ఆ ఆర్డర్లో వెళ్ళిపోతాయి. మీరు సమ్ దాని మీద కూడా చేయొచ్చు, సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే లాంబ్డాతో చేయగలిగింది అన్ని రెగ్యులర్తో కూడా చేయొచ్చు. లాంబ్డానే రాయాలని రూల్ లేదు. కాకపోతే లాంబ్డా రాస్తే చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, లాంబ్డా యూజ్ చేయండి, అక్కడక్కడ కావాల్సినప్పుడు లాంబ్డా యూజ్ చేయండి, చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంకా ప్రొఫెషనల్గా కూడా ఉంటుంది. దాని తర్వాత స్టార్ కీవర్డ్ ఆర్గ్స్ మనం స్టార్తో చూస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక లాంబ్డా ఫంక్షన్, దానికి ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి స్టార్ క్వాక్స్. మనం దీనికి ఆర్గ్యుమెంట్స్ ఎలా పంపిస్తామంటే నేమ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్, వాల్యూ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్, నేమ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్, వాల్యూ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్, నేమ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్, వాల్యూ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. ఇలా పంపించినప్పుడు ఏమైందంటే ఈ క్వాక్స్ ఒక డిక్షనరీ అయిపోయింది. ఆ డిక్షనరీలో ఇవన్నీ కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ అయిపోతాయి. సో ఇప్పుడు క్వాక్స్ ఏంటి? ఒక డిక్షనరీ, అందులో ఇవన్నీ కీ వాల్యూ పేర్స్. నేనేం అడుగుతున్నానంటే వాట్ ఈస్ ది వాల్యూ అసోసియేట్ విత్ నేమ్ అనే కీకి ఏ వాల్యూ అసోసియేట్ అయిందని అడుగుతున్నాను. సో నేమ్కి రవి అసోసియేట్ కాబట్టి రవి ప్రింట్ అయింది. రైట్, మీరు కావాలంటే మొత్తం ఎంటైర్ డిక్షనరీ కూడా ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లాంబ్డా ఫంక్షన్, స్టార్ క్వాక్స్ ఇచ్చారు. మీరు ఈ స్టార్ క్వాక్స్ అనే వర్డ్ యూజ్ చేయడం అవసరం లేదు, మీకు ఏదేం వాటో అదేం యూజ్ చేసుకోండి, కాకపోతే స్టార్ పెట్టండి. ఓకే, ఇప్పుడు దానికి ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఒక డిక్షనరీ లాగా వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు క్వాక్స్ ఒక డిక్షనరీ అయిపోయింది. దాని తర్వాత ప్రింట్ క్వాక్స్ కనుక చేశారంటే అది నేమ్ సెట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ వచ్చేసింది. అంటే ఒక డిక్షనరీ కనుక మీరు ప్రింట్ చేశారంటే సెట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్, నేమ్ రవి, ఏజ్ 27, అంటే ఒక డిక్షనరీ ప్రింట్ అయింది. ఒక డిక్షనరీ మొత్తం మీరు ప్రింట్ చేయొచ్చు. ఓకే, మీకు ఇబ్బంది కాకపోతే కుదిరితే ఒక లైక్ చేయండి. ఓకే, మీకు నచ్చితే ఒక మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ అని. చాలా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీకు ఇబ్బంది కలగకపోతే. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is
Live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.